అలస్కాలో పుతిన్ ట్రంప్ భేటీ తర్వాత ప్రపంచ వేదిక పైన ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చ సారాంశం ఏంటి అంటే అలస్కా భేటీలో పైచేయి సాధించింది ఎవరు అని. డొనాల్డ్ ట్రంపా? పుతిన్ని చర్చలకు పిలిచిన డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించాడా, లేకపోతే పుతిన్ పైచేయి సాధించాడా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద ఇప్పటి నుంచే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని ఖచ్చితంగా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. నిజానికి ప్రపంచ వేదిక పైన జరుగుతున్న చర్చల్లో పైచేయి సాధించింది పుతినే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు పుతిన్ పైచేయి సాధించాడు అని అడిగితే, ప్రపంచంలో ఉన్న ఈ విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్పే మాట ఏంటంటే, పుతిన్ ధైర్యంగా అలస్కా వెళ్ళాడు. ట్రంప్ అంతకుముందు చర్చలకు ముందు పుతిన్ పైన వరుసగా దాడులు చేశాడు, మాటల దాడులు. పుతిన్ని హెచ్చరించాడు. అంతేకాదు రష్యా ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అన్నాడు. రష్యా దగ్గర డబ్బులు లేవన్నాడు. అంతేకాదు రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపైన సుంకాలు విధించాడు. భారత్ వంటి దేశం పైన కూడా అమెరికాతో ఎంతో కాలంగా స్నేహపూర్వకంగా ఉంటున్న భారత్ పైన కూడా 25% అదనపు సుంకాలు వేసి భారతదేశ ఆగ్రహాన్ని కూడా చవిచూశాడు ట్రంప్. భారత్కి భయపడేది లేదని ఓ యాంగిల్లో మాట్లాడాడు. భారత శత్రువైన పాకిస్తాన్ని రెచ్చగొట్టాడు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని భారత్ పైన అడ్డగోలు వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించాడు. అంతేకాదు పాకిస్తాన్ ప్రధానమంత్రికి కూడా లేని ధైర్యాన్ని నూరిపోశాడు డొనాల్డ్ ట్రంప్. అటువంటి డొనాల్డ్ ట్రంప్ చైనాకి పైన ఆంక్షలు విధించాడు. అటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి పుతిన్ని కేవలం పుతిన్ని కోణంగా చేసుకొని, పుతిన్ని పాయింట్గా చేసుకొని విమర్శలు చేసిన ట్రంప్ ఎందుకు అలస్కాలో అడుగు పెట్టగానే పుతిన్ ముందు ఆ పులి పిల్లిలా మారింది? మీరు ఒక వీడియో చూస్తున్నారు బాక్స్లో, ఒక్కసారి ఆ వీడియోని ఫుల్ ఫ్రేమ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. పుతిన్కి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికాడు డొనాల్డ్ ట్రంప్. చూడండి, ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పుతిన్ హీరోలా నడుస్తుంటే పక్కన బాడీ గార్డ్లా కనిపిస్తున్నాడు ట్రంప్. రెడ్ కార్పెట్ వేసి పుతిన్ని ఆహ్వానించాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా గడ్డ మీద పుతిన్కి రెడ్ కార్పెట్ వేయటం అనేదే అతిపెద్ద హీరోయిజం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ ఆర్థికంగా అట్లాగే విదేశీ దౌత్యపరంగా చాలా బలహీనంగా ఉన్నాడని చెప్పిన ట్రంప్ ఆ పుతిన్ అలస్కా నేల మీద అడుగు పెట్టగానే రెడ్ కార్పెట్ వేయటమే కాదు, వాళ్ళ అమెరికాలో అత్యంత కీలకమైన బాంబర్లు ఏదైతే B-2 F-22 ఈ 2 బాంబర్లు ఉన్నాయో వాటితో ఒక ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనతో పుతిన్ని హీరోగా మార్చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఆ యుద్ధ విమానాల్ని పుతిన్ ట్రంప్ నడిచే దారిలో నిల్చోబెట్టి పుతిన్కి ప్రపంచంలోనే ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు ట్రంప్. అంటే ట్రంప్ పుతిన్ విషయంలో మెత్తబడ్డాడు, వెనక్కి తగ్గాడు. పుతిన్ విషయంలో ట్రంప్ ఒకంత భయపడ్డాడు. ట్రంప్తో యాంకరేజ్ నగరంలో నడిచిన తీరు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు రష్యా మీడియా చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ పుతిన్ అలస్కాలో దిగినప్పటికీ ఆయన భద్రతా రీత్యా పుతిన్ వేరే కారులో వెళ్తాడు తప్ప ట్రంప్తో కలిసి వెళ్ళడు అని చెప్పింది. కానీ దీనికి విరుద్ధంగా పుతిన్ ట్రంప్ ఒకటే కారులో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. రెండోది వచ్చేసి ఉక్రెయిన్తో సీజ్ ఫైర్ అంశాన్ని ట్రంప్ బలంగా ప్రస్తావించలేకపోయాడు పుతిన్ ముందు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలి అనే అంశాన్ని, ఉక్రెయిన్ పైన దాడి చేయకూడదు అని చెప్పే అంశాన్ని, నిజానికి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఈ మాట చెబుతూ వస్తున్నాడు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాల్సిందే, అందుకే పుతిన్ని నేను అమెరికా పిలుస్తున్నాను, ఒక వార్నింగ్ ఇస్తాను అనే యాంగిల్లో మాట్లాడాడు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని నేనే నిలుపుదల చేయిస్తానని చెప్పాడు. అటువంటి ట్రంప్ దాదాపు 3.5 గంటల పాటు సాగిన చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేకపోయాడు ట్రంప్. ఎందుకంటే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి రష్యాతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేయాలని, ఆ దేశాలపైన ఆంక్షల్ని సాంక్షన్స్ని
పెంచాడు డొనాల్డ్ ట్రంప్. అటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో వెనకడుగు వేశాడు. బలంగా అంశాన్ని పుతిన్ ముందు మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే పుతిన్ చాలా శక్తివంతుడిగా, బలమైన వ్యక్తిగా అక్కడ కనిపించాడు. నిజానికి ఈ సమావేశం ఉద్దేశమే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని కుదుర్చడం. ఈ సమావేశ ఉద్దేశమే 4.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడం. ఈ సమావేశంలో చాలాసార్లు సమావేశానికి ముందు చాలా స్పష్టంగా చెప్పాడు ఉక్రెయిన్ కోసం అమెరికా ఏదైనా చేస్తుందని. కానీ చివరికి ట్రంప్ ప్రెస్ మీట్లో తను 3.5 నిమిషాలు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఒక వ్యాఖ్య చేశాడు. రష్యా ఉక్రెయిన్ రక్షణను కోరుకుంటుంది, ఉక్రెయిన్కి రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ అది తీసుకోవాలో వద్దో అది ఉక్రెయిన్ నాటో మాత్రమే తేల్చుకోవాలని చెప్పుకొచ్చాడు. అంటే నా చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేశాడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు మొదటి నుంచి ఒక అంశాన్ని పదే ప్రతిపాదిస్తూ వస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న 20% భూభాగాన్ని ఉక్రెయిన్ త్యాగం చేయాలని, రష్యాకి వదిలేయాలని మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. ఆ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో విఫలమయ్యాడు డొనాల్డ్ ట్రంప్. కాకపోతే కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూభాగాన్ని రష్యాకి వదిలేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు జెలెన్స్కీ. ఎందుకంటే ఏదైతే రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించిన 20% భూభాగం ఉందో ఆ 20% భూభాగంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను రష్యాకి అందించడం ఉక్రెయిన్కి ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి సార్వభౌమాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ భూమిలో ఉన్న ఖనిజాల్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని మొదటి నుంచి జెలెన్స్కీ చెబుతూ వస్తున్నాడు. ఇక్కడ కూడా ట్రంప్ పుతిన్ని కన్విన్స్ చేయలేకపోయాడు. పుతిన్ ముందు ట్రంప్ బలంగా మాట్లాడలేకపోయాడు. ఇక మూడోది వచ్చేస్తే ట్రంప్ ఈ సమావేశంలో సాధించింది ఏమీ లేదు. సమావేశానికి వచ్చే ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. పుతిన్ నాతో సరిగా మాట్లాడితేనే నేను చర్చల్లో ఉంటాను, లేకపోతే చర్చల నుంచి వెళ్ళిపోతానని తన ట్రంప్ ట్రూత్ అనే సైట్లో తన వాయిస్ని విమానంలో నిల్చొని మరీ ఇచ్చాడు. అటువంటి ట్రంప్ ఉక్రెయిన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే, ఉక్రెయిన్ పైన పుతిన్ నుంచి ఎటువంటి హామీని పొందకుండానే సమావేశాన్ని ముగిల్చాడు. అంతేకాదు ప్రెస్ మీట్లో పుతిన్ ట్రంప్ని రెండో సమావేశం మాస్కోలో జరుగుతుందని ఎప్పుడైతే పుతిన్ చెప్పాడో ఆ మాటకి తలూపాడు తప్ప అది జరగదు అని ఖండించలేకపోయాడు. నిజానికి ఈ సమావేశం జరిగింది ఉక్రెయిన్ కోసం, ఉక్రెయిన్ శాంతి కోసమైనప్పుడు ఇంత పెద్ద దేశాధినేతలు, 2 అగ్రదేశాల అధినేతలు, పుతిన్ ట్రంప్ లాంటి బలమైన శక్తివంతమైన దేశాధినేతలు కలిసినప్పుడు ఖచ్చితంగా రెండో మీటింగ్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఉక్రెయిన్ని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉక్రెయిన్ పట్ల ఏదైనా కాంక్రీట్ డెసిషన్ రాలేదు కాబట్టే ట్రంప్ తలొగ్గాడు. పుతిన్ తల ఎగరేసుకొని తొడగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉక్రెయిన్ని కన్విన్స్ చేయడం ట్రంప్ వల్ల కాదు, రష్యాని కన్విన్స్ చేయడమే ట్రంప్ వల్ల కాలేదు. అంటే ఇక్కడ చర్చల్లో పుతిన్ పైచేయి సాధిస్తే ట్రంప్ వెనకబడిపోయాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సమావేశం అలస్కాలో జరుగుతున్న సమయంలోనే రష్యా ఉక్రెయిన్ పైన 85 డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ఆపసోపాలు పడింది. ఈ విషయం సమావేశంలో ఉన్న పుతిన్కి తెలుసు, అదే సమావేశం నిర్వహిస్తున్న ట్రంప్కు తెలుసు. కానీ సీజ్ ఫైర్ని కానీ, యుద్ధాన్ని కానీ, దాడుల్ని కానీ ఆపమని చెప్పలేకపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఇకపోతే 4వది వచ్చేసి శాంతి చర్చల కంటే ఒకసారి పుతిన్ ట్రంప్ మాట్లాడిన ప్రెస్ మీట్ గురించి తెలుసుకున్న, వాళ్ళ మధ్య జరిగిన చర్చల అంశాన్ని పరిశీలించిన, శాంతి చర్చల కంటే 2 దేశాల మధ్య వ్యాపార సంబంధాలే ఎక్కువగా చర్చకొచ్చాయి. పుతిన్తో వ్యాపార సంబంధాలనే ఎక్కువగా కుదుర్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏదైతే అంటార్కిటికా ప్రాజెక్ట్స్కి సంబంధించి కీలకమైన ఒప్పందాలకి రష్యా సుముఖత వ్యక్తం చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే పుతిన్ ఉక్రెయిన్ ప్రయోజనాల కంటే ఎక్కువగా అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాడు.
పుతిన్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రయోజనాల కంటే ఎక్కువగా అమెరికా ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ట్రంప్ మొదటి నుంచి స్వార్థంగానే ఆలోచించాడా, లేకపోతే పుతిన్ ముందు ట్రంప్ బలంగా ఉక్రెయిన్ గురించి వాదించలేకపోయాడా? అర్థం కాని పరిస్థితి. ఇకపోతే ఐదోది వచ్చేసి శాంతి చర్చలు లేకుండానే పుతిన్ విన్నర్ ట్రోఫీని తీసుకెళ్లాడు. నిజంగా, ఎందుకంటే ఎప్పుడైతే పుతిన్తో చర్చలు ముగిశాయో, ఎప్పుడైతే అలస్కాలో పుతిన్ ట్రంప్ చర్చలు ముగిశాయో, ఆ చర్చలు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యల్లో అత్యంత ముఖ్యమైన అంశం టారిఫ్స్ అంశం. డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, రష్యా చాలామంది క్లయింట్లను కోల్పోతుంది, రష్యా వ్యాపారాల్లో నష్టపోతోంది, కాబట్టి ఆ క్లయింట్లపైన అమెరికా విధించిన టారిఫ్ల విషయంలో పునరాలోచిస్తామని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. అంటే రష్యా వార్నింగ్స్ నిజం చెప్పాలంటే ఫేస్ టు ఫేస్ తొడగొట్టి మొహం మీదే చెప్పేశాడు పుతిన్, మా స్నేహితులపైన, మా భారత్ చైనా వంటి స్నేహితులపైన మీరు సాంక్షన్లు ఆంక్షలు విధిస్తే అమెరికాని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చినట్టయింది. దీంతో ఈ ఫైటింగ్లో చచ్చినట్టు పుతిన్ చెప్పిన మాటని ట్రంప్ వినాల్సి వచ్చింది. ట్రంప్ అందుకని ఈ సమావేశం తర్వాత ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. భారత్ పైన విధించిన అదనంగా ఉన్న 25% ఆంక్షలను కూడా ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పుతిన్ మాటలకి ట్రంప్ తలొగ్గాడనేది ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ 5 పాయింట్లలో ట్రంప్ ఓడిపోయాడు, తన సొంత గడ్డపైన ఓడిపోయాడు. తన విజేత ట్రోఫీని పుతిన్కిచ్చి సాధారణంగా మళ్ళీ తిరిగి మాస్కోకి పంపించాడు. అంతేకాదు, పుతిన్ ఆహ్వానాన్ని ట్రంప్ తప్పకుండా తలొంచి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ట్రంప్ చేసుకున్న పొరపాట్లు. నిజంగా ట్రంప్కు ఎందుకు ఇటువంటి దుస్థితి ఏర్పడిందనే చర్చ ఇప్పుడు ప్రపంచ వేదికలపైన జరుగుతోంది. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే జెలెన్స్కీ ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నాడో, ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ సంభాషించాడు. పుతిన్తో జరిగిన చర్చల్లో సారాంశాన్ని వివరించాడు. కానీ జెలెన్స్కీ ఆ చర్చలకు పూర్తిస్థాయి అంగీకారం తెలియజేయలేదు. జెలెన్స్కీ చాలా స్పష్టంగా చెప్పాడు, రష్యాతో స్పష్టమైన శాంతి ఒప్పందం కోసం మాత్రమే తామొస్తాం, తాత్కాలిక సీజ్ ఫైర్ల గురించి మేము మాట్లాడలేమని చెప్పాడు జెలెన్స్కీ. ట్రంప్ చెప్పిన దానికి తల ఊపలేమని చాలా స్పష్టంగా ప్రకటించినట్లయింది. రష్యా బంధించిన ఖైదీలు, రష్యా బంధించిన ఉక్రెయిన్ పౌరులు, రష్యా దగ్గరున్న శవాలు, రష్యా బందీలుగా ఉన్న పసిబిడ్డలు, వీళ్ళందరినీ వదిలేయటంతో పాటు ఉక్రెయిన్పై దాడులపైన, ఉక్రెయిన్లో హత్యలు, ఉక్రెయిన్పై దాడులను పూర్తిగా నిషేధిస్తామని, పూర్తిగా ఆపేస్తామని రష్యా నుంచి స్పష్టమైన హామీ వస్తేనే శాంతి చర్చల వైపు వెళ్లాల్సి ఉంటుందని, లేదంటే వెళ్ళలేమని జెలెన్స్కీ చెప్పాడు. అంటే ఉక్రెయిన్ కూడా ట్రంప్ని పట్టించుకోలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉక్రెయిన్ వంక చూసుకొని ట్రంప్ ప్రపంచ దేశాలపైన, లేకపోతే ఆర్థికంగా ముందుకు శరవేగంగా వెళ్తున్న భారత్ చైనా వంటి దేశాలపైన ఆంక్షలు, అట్లాగే టారిఫ్లు విధించి భయపెట్టాలనుకున్నాడు ట్రంప్. అంతేకాదు, భారత్కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ని ప్రోత్సహించి వెన్ను తట్టి భారత్ని బెదిరించమని కూడా పరోక్షంగా వాళ్ళకి సాయం చేశాడు. చివరికి డొనాల్డ్ ట్రంప్ తన సొంత దేశంలో అలస్కాలోనే ఓటమిని అంగీకరించి తన దేశానికి ఆహ్వానించిన పుతిన్ని విజేతగా మార్చి పంపించాడు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ అహం తగ్గిందనుకుంటున్నారా, లేదంటే ట్రంప్ వ్యూహాత్మకంగా ఉన్నాడనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.